శివరాత్రి పండగ సెలబ్రేషన్స్లో భాగంగా గుడి ముందు ఒక 2 కార్లు వచ్చి ఆగుతాయి. ఒక కార్ నుండి గగన్ ఫ్యామిలీ కిందికి దిగగా మరొక కార్ నుండి శరత్ చంద్ర ఫ్యామిలీ కిందికి దిగుతుంది. శరత్ చంద్ర పట్టు వస్త్రాల్లో శివపార్వతుల విగ్రహం పట్టుకొని చూస్తూ ఉంటాడు. గగన్, భూమి, శివ, శారద అందరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. గగన్ని, భూమిని కోపంగా చూస్తూ ఉంటాడు శరత్ చంద్ర. ఇద్దరు ఫ్యామిలీస్ వాళ్ళు మెట్లెక్కి పైకి వెళ్తూ ఉంటారు. బాజా భజంత్రిల్లో పైకి వెళ్తూ ఉంటారు వాళ్ళందరూ. ఇక గుడి ముందుకు రాగానే శరత్ చంద్ర అక్కడున్న ఆలయ కమిటీ మెంబర్స్ని ఇలా అడుగుతూ ఉంటారు, మాకు పడని వాళ్ళని, మాకు శత్రువులని కూడా ఈ శివరాత్రి రోజున గుడికి పిలిచానని మాకెందుకు చెప్పలేదు అని శరత్ చంద్ర అడుగుతూ ఉండగా, ఈ శివరాత్రి వేడుకల్లో భాగంగా ప్రతిసారి శోభాచంద్ర గారే నాట్యం చేసేవారు. ఈసారి శోభాచంద్ర కూతురిగా భూమి గారే నాట్యం చేయాలని భూమి గారిని పిలవడం జరిగింది అని ఆ ఆలయ కమిటీ మెంబర్స్ చెప్తుండగా సరే అని శరత్ చంద్ర అంటాడు. ఇక అందరూ కలిసి గుళ్ళోపలికి వెళ్తూ ఉంటారు. ఇక గుళ్ళోపలికి వెళ్ళిన అపూర్వ బిందు నక్షత్రాలని పక్కకి తీసుకెళ్ళి శివాని ఇక్కడికి తీసుకురా అని నక్షత్రకి చెప్తూ ఉంటుంది. అపూర్వ ఎందుకు మామ్ అని నక్షత్ర అడుగుతుండగా, తీసుకురా ప్లాన్ చెప్తా అని అంటూ ఉండగా శివ పేరు వినగానే సంతోషపడుతుంది బిందు. శివాని రావడానికి నక్షత్ర వెళ్తుంది. దూరం నుండి అపూర్వ ఏం చేస్తుందా అని చెర్రి గమనిస్తూనే ఉంటాడు. ఇక శివాని తీసుకొని నక్షత్ర వస్తూ ఉంటుంది. భూమి, గగన్లు దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇక శివ, బిందుల ప్రేమ వ్యవహారం బయటపడనుందా? గగన్, భూమిలు దూరం అవుతారా, లేదంటే బిందుని చెర్రి కంట్రోల్ చేస్తాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.